హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 స్పెషల్ ఫోకస్. చెన్నైలోని ట్యూటికోరన్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తన భార్య తలను నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత పిల్లలను తమ మామయ్యకు అప్పగించి హత్య గురించి ఒక మీడియా ఛానల్ తో చర్చించాడు. మీడియా ప్రతినిధుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చెన్నైలో ట్యూటికోరిన్ తన భార్యను తలనరికి చంపిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ను పోలీసులు శనివారం చెన్నైలో అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ట్యూటికోరిన్ జిల్లాలోని తలవాయిపురం గ్రామానికి చెందిన తమిళ సెల్వన్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి కొన్నేళ్ల క్రితం ఉమామహేశ్వరి అనే మహిళతో వివాహం జరిగింది. వీళ్లకు 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై సెల్వన్కు అనుమానం వచ్చింది. ఆమె మరెవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందా అని ఆమెను అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గత నెల 31న ఇంట్లో తన భార్య ఉమామహేశ్వరితో గొడవపడ్డాడు. గొడవ కాస్త పెద్దది కావడంతో సహనం కోల్పోయి తన భార్యను అతి కిరాతకంగా తలనరికి హత్య చేశాడు. ఆ తర్వాత తమ 9 ఏళ్ల కుమారుడు 7 ఏళ్ల కుమార్తెను తీసుకుని వాళ్ళ మామ ఇంటికి వెళ్లాడు. పిల్లలను అక్కడే వదిలేసి పారిపోయాడని పోలీసులు తెలిపారు. అయితే 2 రోజుల తర్వాత తమిళ్ సెల్వన్ ఒక న్యూస్ ఛానల్ కార్యాలయాన్ని సంప్రదించాడు. తన భార్య హత్య గురించి బహిరంగంగా మాట్లాడేందుకు సహకరించాలని వారిని కోరాడు. అది విన్న సదరు మీడియా ఛానల్ ప్రతినిధులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే తేనాంపేట అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అరోకియా రవీంద్రన్కు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సెల్వన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ట్యూటికోరిన్ ఎస్పీ ఆల్బర్ట్ జాన్ మాట్లాడుతూ తమిళ్ సెల్వన్ గత కొంతకాలంగా భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడని, ఇందులో భాగంగానే అతని ఇంటి బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. తన భార్యపై అనుమానంతోనే సెల్వన్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.